అనేక ఉద్యమాలకి ఈ జిల్లా అందువల్ల రాష్ట్ర మహాసభలు ఇక్కడి నుంచి ఈ రాష్ట్ర ప్రజా ఉద్యమాలకి ప్రజా పోరాటాలకి నుంచి చిచ్చుచిగా మహాసభలు జరగబోతున్నాయి. అందువల్ల ఈ ఎవరైతే నెల్లూరులో జరుగుతున్న 27వ పార్టీ రాష్ట్ర మహాసభ సందర్భంగా ఈరోజు ఈ గేయాల సంపుటిని విడుదల చేసినటువంటి సందర్భంలో అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ గేయాలు రాష్ట్ర మహాసభని ప్రజల్లో విస్తృతంగా తీసుకుపోవడానికి మన భావాల ప్రచారానికి తోడ్పడుతుంది. ఏ కార్యక్రమం అయినా సరే జయప్రదం కావడంలో ఈ సాంస్కృతిక రంగం ప్రత్యేకించి కళారంగం యొక్క ప్రాధాన్యత చేరుకుంటుంది. విశాఖపట్నం నుండి 32 మంది ప్రాణ త్యాగాలు చేసినటువంటి అమరవీరుల స్మారకంతో విశాఖ ఉక్కు పరిరక్షణ ధ్యేయంగా విశాఖ నుంచి ఒక యాత్ర బయలుదేరుతుంది. పోలవరం నిర్వాహితుల సమస్య, పోలవరం ప్రాజెక్టులో అక్కడ ప్రజల యొక్క ఇబ్బందులు, ఆ సమస్యలన్నీ కూడా రాష్ట్ర ప్రజానీకంత దృష్టి తీసుకొస్తూ రంపతోడవరం నుంచి విశాఖ మన పోలవరం నిర్వాహితుల యాత్ర అనేది బయలుదేరుతుంది. అలాగే నంద్యాల నుంచి ఈరోజు విద్యుత్ రంగంలో జరుగుతున్న ఈ సంస్కరణలు, అదానీ శక్తితో జరిగిన ఒప్పందాలను వ్యతిరేకిస్తూ ఈ ఒప్పందాలు శక్తి ఒప్పందాన్ని రద్దు చేయాలనే డిమాండ్ తోటి నంద్యాల నుంచి అక్కడ ఒక పతాక యాత్ర, అలాగే కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఈరోజు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఒకవైపు నిర్లక్ష్యం చేస్తూ అమ్మేయాలని ప్రయత్నిస్తూ, రెండో వైపున ఆర్సెల్ మెటల్కి దాని పక్కనే ఒక ఫ్యాక్టరీస్ ఉన్నారు. మన రాష్ట్ర విభజన తర్వాత ఉన్నటువంటి మన విశాఖ కడప ఉక్కును మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. కానీ కడపలో ఉక్కు ఫ్యాక్టరీ 10 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నది, దాన్ని ప్రారంభించాలి వెంటనే డిమాండ్ తోటి కడప నుంచి మరొక పతాక యాత్ర. ఈ 4 యాత్రలు బయలుదేరి 31 రాత్రికి నెల్లూరు చేరుకుంటాయి. ఈ యాత్రలో కూడా అన్ని జిల్లాలు విశాఖ నుండి ఇటు చిత్తూరు తిరుపతి వరకు, అటు కర్నూలు నంద్యాల కర్నూలు నుండి అనంతపురం కూడా కవరవుత యాత్రల ద్వారా రాష్ట్ర ప్రజానీకం ఈ పతాక యాత్రలను జయప్రదం చేసి మన రాష్ట్ర ప్రజల యొక్క ముఖ్యమైనటువంటి సమస్యలకి అండగా నిలవాలి, దాన్ని సాధించుకోవడానికి ముందుకు రావాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను.